Dear learners, very good day all of you. Through this video, I would like to train you and guide you how to improve your communication skills as well as spoken English. చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి అనేటువంటి యొక్క ఆలోచన తర్వాత ఆ కోరిక అనేది ఉంటుంది. ఇది సహజం. లెర్నింగ్ ఐదర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎ డ్రీమ్ బట్ ఇట్స్ ఓన్లీ ఎయిమ్. మీరు నేర్చుకోవాలనేటువంటి యొక్క ఆసక్తి, మీలో విల్ పవర్ ఉన్నట్టయితే స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడవచ్చు. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ అస్. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనసుంటే మార్గం ఉంటుంది. మనం ఇండియాలో తెలంగాణలో నివసిస్తూ చక్కటి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా రకాలైనటువంటి యొక్క సోర్సెస్ ఉన్నాయి. దాంట్లో భాగంగా యూట్యూబ్ అనేటువంటి ద్వారా కూడా చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్స్ మిమ్మల్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నేడు నాన్ని కూడా నా ఇంగ్లీష్ రాజ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామంది లెర్నర్స్కి ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి టిప్స్ ఆఫర్ చేస్తూ ఉంటాము. దాంట్లో భాగంగా ఈరోజు ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీరు గతంలో ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి. సో ఫస్ట్ మనం షాపింగ్ చేయాలంటే డబ్బులు మన దగ్గర ఉంటే ఎట్లా ఎంజాయ్ చేస్తామో, ఇంగ్లీష్లో మాట్లాడాలంటే వీ షుడ్ హ్యావ్ ద గుడ్ నాలెడ్జ్ ఆఫ్ వర్డ్ పవర్, వొకాబులరీ అంటే మన దగ్గర పద సంపద. ఎన్ని వర్డ్స్ యొక్క మీనింగ్స్ తెలిస్తే అంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. బికాస్ ద వర్డ్స్ are very important or essential things which are very useful to speak and to communicate in English with others. ఏంటి స్పోకెన్ ఇంగ్లీష్ అంటే చాలామందికి ఒక డౌట్, సార్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటి? ఏం లేదు, మన అవసరాలు తీరడానికి మన యొక్క రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీర్చుకోవడానికి తెలుగు ఏ విధంగా మాట్లాడుతున్నామో ఇంగ్లీష్లో ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మన యొక్క అవసరాలు, మన యొక్క రిక్వైర్మెంట్స్ తీర్చుకోవడానికి ఎదుటి వాళ్ళకి అర్థమైంది అంటే మీకు ఇంగ్లీష్లో మాట్లాడడం వచ్చినట్టుగా మనం చెప్పొచ్చు. సో దానికోసం మనం కొంచెం ప్రయత్నం చేస్తే ఇంగ్లీష్ చక్కగా మాట్లాడచ్చు. దీనికోసం ఏం చేయాలి? కొన్ని టీవీలో కూడా ఇంగ్లీష్ ప్రోగ్రామ్ చూస్తూ ఉండాలి, తర్వాత న్యూస్ పేపర్ రీడింగ్ చేస్తూ ఉండాలి, డిక్షనరీలో కొత్త వర్డ్స్ నేర్చుకుంటూ ఉండాలి, తర్వాత యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉండాలి. దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే యూ హ్యావ్ టు స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఐదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఓకే, ఒక చిన్న బాబు నడవాలి అంటే బుడిబుడి అడుగులు నడుస్తూ ఉంటే చాలాసార్లు కింద పడుతుంటాడు, మళ్ళీ లేచి నడుస్తూ ఉంటాడు. అలాగే ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే దిస్ ఎ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్, బికాస్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో మీరు దీనికోసం కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్ని కూడా మీరు బై హార్ట్ చేస్తే మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక స్ట్రక్చర్ చెప్తాను. ఐ డిసైడెడ్ టు విజిట్ హైదరాబాద్. చూడండి ఇక్కడ ఐ డిసైడెడ్. ఏం డిసైడ్ చేశారు? నేను హైదరాబాద్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. ఫస్ట్ ఐ డిసైడెడ్, తర్వాత టు గో టు హైదరాబాద్. టు తర్వాత ఏం చేయాలి? ఒక వర్బ్, ఏ పని చేస్తారు? టు గో టు హైదరాబాద్. ఓకే, ఐ డిసైడెడ్ టు ఈట్ ఐస్ క్రీమ్. ఓకే, నేనేం డిసైడ్ చేసుకున్నాను? ఐస్ క్రీమ్ తినడానికి డిసైడ్ చేసుకున్నాను. ఇది ఒక స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, సో ఐ డిసైడెడ్ టు అటెండ్ ద ఫంక్షన్ టుమారో. నేను రేపు ఫంక్షన్ అటెండ్ చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. అక్కడ ఐ ప్లేస్లో ఏం చేయొచ్చు? మీరు ఈ యొక్క వ్యక్తులు మార్చవచ్చు. మేము ఇల్లు కట్టుకోవడానికి నిర్ణయించుకున్నప్పుడు ఏం చెప్పాలి? వీ డిసైడెడ్ టు బిల్డ్ ఏ హౌస్. ఓకే, ఆమె నాతో రావడానికి డిసైడ్ అయిపోయింది. షీ డిసైడెడ్ టు కమ్ విత్ మీ. ఓకే, వారు ఆడుకుందామని డిసైడ్ అయ్యారు. దే డిసైడెడ్ టు ప్లే గేమ్స్.
ఓకే. మనం సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. ఈ సమ్మర్ హాలిడేస్‌ని హైదరాబాద్‌లో స్పెండ్ చేయడానికి డిసైడ్ చేసుకున్నప్పుడు ఏమనాలి? వి డిసైడెడ్ టు స్పెండ్ అవర్ సమ్మర్ హాలిడేస్ ఇన్ హైదరాబాద్. ఇట్లా కొన్ని స్ట్రక్చర్స్‌ని ఫాలో అవుతే మనకి ఈజీగా ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, నేను కొన్ని అడుగుతాను. మేము అక్కడికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాము అంటే ఏం చెప్పాలి? వి డిసైడెడ్ టు గో దేర్. ఓకే. అలాగే మేము అతను బ్రాస్లెట్ కొనడానికి డిసైడ్ అయ్యాడు. హీ డిసైడెడ్ టు బై బ్రాస్లెట్. ఓకే. ఆమె మ్యాంగోస్ తినడానికి డిసైడ్ అయిపోయింది. షీ డిసైడెడ్ టు ఈట్ మ్యాంగోస్. ఓకే. నేను రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళు తాగుదామని డిసైడ్ అయ్యాను. ఐ డిసైడెడ్ టు డ్రింక్ వార్మ్ వాటర్ ఎవ్రీ మార్నింగ్. ఓకే. మేము జాగింగ్ వెళ్ళడానికి డిసైడ్ అయ్యాము. వి డిసైడెడ్ టు గో ఫర్ మార్నింగ్ వాక్ ఆర్ వి డిసైడెడ్ టు గో ఫర్ జాగింగ్. ఇట్లా మీరు ఈ స్ట్రక్చర్లో కొన్ని సెంటెన్సెస్ తెలుగులో రాసుకొని ఇంగ్లీష్కి ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఈజీ అవుతుంది. ఓకే. మేము ఆ సమస్యకు పరిష్కారం చేయడానికి డిసైడ్ చేసుకున్నాం. వి డిసైడెడ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. వి డిసైడెడ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఓకే. శాతవాహన యూనివర్సిటీ ఎగ్జామ్స్ నిర్వహించడానికి నిర్ణయించారు. శాతవాహన యూనివర్సిటీ డిసైడెడ్ టు కండక్ట్ ద ఎగ్జామ్స్. ఓకే. ఇట్లా మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుగులో రాసుకొని ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేసుకుంటే ఈ స్ట్రక్చర్స్ ద్వారా కూడా మీరు ఇంగ్లీష్ ఈజీగా, ఎలాంటి గ్రామర్ లేకపోయినా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంది. సో మంచి అవకాశం ఉంది, మంచి సోర్సెస్ ఉంది, టెక్నాలజీ ఉంది, గూగుల్ టీచర్ ఉన్నారు, యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, మంచి మంచి బుక్స్, రెఫరెన్స్ బుక్స్ ఉన్నాయి. ఇవన్నీ యూజ్ చేసుకొని యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే. I feel happy with you interacting through this my video channel. I hope you also enjoy a lot by watching these YouTube videos. We shall meet with a new video shortly. Okay, have a nice day.